కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్ని మంత్రి పదవులు మరి జనసేనకి, కొన్ని మంత్రి పదవులు బీజేపీకి కూడా ఉన్నాయి. మరి ఇక పవన్ కళ్యాణ్కి ఇచ్చిన దాంట్లో అనేది కనుక చూసుకుంటే ఇక నాదెళ్ల మనోహర్ దగ్గర ఉన్న సివిల్ సప్లైసు, అందులో రేషన్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా చాలా చెప్పుంటాడు. కానీ అదేం జరిగింది? ఈ రోజుకి రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే మొన్న రేషన్ బండ్లు తీసేసి రేషన్ షాపుల్లోనే ఈ ఇచ్చే వ్యవహారం చేసినప్పుడు మరి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, ఎవరికైనా బియ్యం అవసరం లేదని అనుకుంటే కార్డు రిటర్న్ ఇచ్చేసేయండి అని. కానీ కార్డు రిటర్న్ ఇవ్వడానికి ఎవరు సంసిద్ధంగా ఉంటారు చెప్పండి? నువ్వు ఒకసారి వైట్ రేషన్ కార్డు వెళ్ళిపోయింది అంటే ఇక తిరిగి రాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలా రకాలైన అంశాలకి వాళ్ళు ఆరోగ్యశ్రీ మీద చెప్పారు, కానీ ఆరోగ్యశ్రీకి మేము సపరేట్ వేరే కార్డులు కానీ వేరే చర్యలు కానీ తీసుకుంటామని, మిగతా ఇచ్చే ఈ పథకాలు మొత్తానికి వైట్ రేషన్ కార్డే కదా బేసు. అవును సార్. ఒక్క బియ్యం తీసుకొని పాపానికి రేషన్ కార్డు తిరిగి చేయమంటే మరి ఈ పథకాలన్నింటినీ కూడా వదిలేసుకున్నట్టే కదా.